మనం 2020లో వచ్చేసరికి ఫేస్ చేసిన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా కనుమరుగయ్యాయి. ఆ తర్వాత వేరియంట్స్ మారుతూ మారుతూ వచ్చినాయి. సో ఇక ఆ తర్వాత రాను ఇక వాటి సంగతి మర్చిపోయారు, అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ కరోనా కేసులు అనేవి మొదలవటం అయితే కలకలం రేపుతా ఉంది. సో ఇంతకీ అసలు ఈ కరోనా ఇప్పుడు ఎలా ఉంది ఏంటి, మరి తదుపరి చర్యలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయా, ఎగ్జామ్స్ ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారా, వీటి గురించి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కి వాటికి ఉన్నవి అవి ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారా, వీటి గురించి కూడా అడుగుతా ఉన్నారండి. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు ఎన్నత మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఉండే టాపిక్ లో వెళితే ఏంటంటే కరోనా కేసులు మళ్ళీ విజృంభిస్తున్నాయి. ఇక కేరళలో వచ్చేసరికి అన్నిటికంటే ఎక్కువ మొదలయ్యేది ఎక్కడ కాబట్టి అక్కడ 115 కేసులు నిన్న అయితే. ఇక ఏపీలో కూడా తెలంగాణలో కూడా కేసులు అయితే ఉన్నాయి, కానీ అంత పెద్ద ప్రమాదకరం కాదని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఇక వేరియంట్ మారింది, ప్రమాదం తగ్గినా కూడా ఈ కరోనా అనేది ఎవరు కూడా భయపడకుండా ఉండరు. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు పెట్టుకోండి. ఎందుకంటే ఎలిగినో దెబ్బకి వర్షాలు ఆగిపోయి ఎండల తీవ్రత పెరగటం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇది పుంజుకున్నట్టుంది. అప్పుడే చెప్పారు వాళ్ళు ఏంటంటే కరోనా అనేది పూర్తిగా పోలేదు, జనంలో ఒక భాగం అయిపోద్దని. అలాగే భాగం అయింది, దానికి వచ్చినప్పుడల్లా బయటకు వస్తా ఉందన్నమాట. సో ఇక్కడ ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఎగ్జామ్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇలాంటివి ఏవి కూడా తీసివేయటం కానీ లేకపోతే జరపటం కానీ, అంటే పోస్ట్ పోన్ చేయడం కానీ, లేకపోతే ఈ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏం జరగవండి. కాకపోతే మీ జాగ్రత్తల్లో మీరు ఉండటం అయితే మంచిది అనమాట. సో ఓవరాల్ గా అయితే కరోనా కేసులు రోజు పెరుగుతూ ఉన్నాయి. సో వర్షాలు ఎక్కువైన తర్వాత ఏమైనా తగ్గేదానికి ఛాన్స్ ఉంది.